ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో మనం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో విరవ అనే గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది కార్మికులు అయితే ప్రతిరోజు రైతులు కావచ్చు లేదా కార్మికులు కావచ్చు ప్రతిరోజు ఉపాధి హామీ పథకం కింద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందో పథకం కింద వీళ్ళంతా రోజు వచ్చి ఇక్కడ పని అయితే చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళ పని ఎలా ఉంటుంది, విధానం ఏంటని తెలుసుకుందాం. ఏంటి ఈ పథకం ఏంటి అంటే మీ పని విధానం ఎలాగ ఉంటది, మీకు వేతనం ఎలాగిస్తారు, అంటే మీరు రోజు చేయాల్సిన పని ఏముంటది? మాకు రోజు చేయాల్సిన పని అంటే మేము పొద్దున్న 8 6:30 వస్తామండి. 6:30 కానీ 11:05 దాకా ఉంటామండి. ఇది ప్రతిరోజు ఉంటదన్నా లేకపోతే కొన్ని రోజులు? 100 రోజులు మనిషి 100 రోజులు చెప్తాడండి. 100 రోజులు ఏ మనిషి అయినా సరే, ఏ మనిషికైనా సరే 100 రోజులు చెప్తాడండి. 6 నుంచి 11 వరకు చేసి మరి మీకు ఎలా ఉంటది అన్న వేతనం ఎలా ఉంటది? వేతనం అది తవ్వుతామండి. అలాగా ఈ తుప్పలు కోసుకోవడం తవ్వుకోవడం అలాగా. ఇంకా అలాగా ఊళ్ళో ఉన్న తుప్పలు ఏమైనా ఉన్నా క్లియర్ చేయడం, ఊళ్ళో చాలా ఈ కవ్వసాలు ఏంటండి, కాలువలు ఏంటండి, ఏలేరు ఏంటండి అన్ని అతను ఎక్కడ చెప్తే అక్కడ అలా చేస్తా ఉంటామండి. మేము అన్ని అలా శుభ్రం చేసుకుంటే అన్న శుభ్రం చేసుకుంటా పోవాలి. ఇంకా మీకు 100 రోజులు టైం ఇస్తారా? 100 రోజులు అయిపోతే మానిపించేస్తారండి. 100 రోజులు అయిపోతే ఇంకా వేరే వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా వేరే వాళ్ళు ఏమైనా పెట్టండి. ఈ గుబులు వచ్చిన వాళ్ళకే పేర్లు ఉన్నవాడే చేస్తారండి. పేర్లు బయట ఎవడో మళ్ళీ కాలితే కొత్త పేరు పెట్టుకుంటే ఎదురు సంవత్సరానికి కొత్తదండి. ఓకే, ఇంక సంవత్సరానికి 100 రోజులు మాత్రమే చేస్తాం. మాకు 100 రోజులు. ఇంకా అది మ్యాక్స్ ఇంకా వర్షాకాలంలో ఉండదు కాబట్టి ఇంకా ఎండాకాలంలో ఉంటది పని. ఈ సమ్మర్ చెప్తాడండి బాగా. అంటే మీకు రోజుకి ఎంత ఇస్తారు? వస్తుంది ఇలాగ 250, 270, 280 ఇలాగ పడుతుంటదండి. రకం కాదు. అంటే మీరు ఇది కాకుండా వేరే పనులు ఏం చేసుకుంటారు? రైతా లేకపోతే కార్మికులు? ఏదండి చెక్క ముక్క చేసుకుంటాను, గేదెని మేపుకుంటామండి. తర్వాత ఏదో పని చేసుకుంటాం. మరి సరిపోద్దా మరి రోజుకి 250 అంటే? చాలా పోతే మరి సారిపోయినంత ఎవరు ఇస్తారండి మనకి. వాళ్ళు ఎంత ఇస్తే అంత తెచ్చుకోవాలండి. మనం ఎవరితోనే దెబ్బలాడి పని ఉంది మనకి. ఏం దెబ్బలాడగలదు? కొన్ని పడుతున్నాయా టైం డబ్బులు అన్ని పడుతున్నాయా? పడిపోతున్నాయండి. ఒక వారం అటు ఇట్లు ఉంటే ఒక వారం 2 వారాల దగ్గర ఉంటాయండి. వేసేస్తుంటారండి. బాగుంది అయితే పనుల పరంగా. ఈ పని పరంగా అయితే ఇంక ఇదే జరుగుతుంది. ఇంక ఇలా జరుగుకుంటా మనిషికి 100 రోజులు చెప్తారండి. అలాగ ఉంది అయితే. ఇంకా అంటే మీకు ఇంకా సమస్యలు గట్రా ఏమైనా ఉన్నాయి పోనీ? అంటే ఈ పని పథకం వల్ల ఏమైనా చేస్తా బాగుంటుంది? ఈ పని పథకం వల్ల చేయలేక ఉందని మాకు ఇంక ఇదే చెప్తాడు. మాకు ఏముందండి, అయితే తుప్పలు కొట్టుకెళ్ళమంటాడు, లేదా కాళ్ళకి వెళ్ళమంటాడు, లేకపోతే ఏట్లోకి వెళ్ళమంటాడు, ఏదో పని చెప్తాడు. ఇంకా ఆ రోజు చేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ రోజు ఏమైనా పని చెప్తా పని అప్ చెప్పేసి వెళ్ళిపోవడం ఇంకా అంతే. రైట్. మీకు ఏమైనా వస్తారనా అంటే తినడానికి కానీ లేకపోతే? మేము టిఫిన్ తెచ్చుకుంటాం, ఇంటికాని మంచి పాటలు తెచ్చుకుంటాం అండి. ఇంతకేతం తెలియజేసేయాలైతే మజ్జిగ ఏదో పోసేవారండి. ఇంకా ఏం వచ్చాక అలాంటి ఏమి లేవండి. తెలియజేసాం అప్పుడు మజ్జిగ వేసేవారండి. మరి ఏంటి మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏం చేద్దామండి? ఎలా ఉంటది ఇక్కడ విరవ? జనసేన ఫుల్గా ఉంది. విరవ దేనికి అంత అలాగా అంటే జనసేన కోసం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పడ్డాడని కుర్రోళ్ళంతా ఏదో సరదాగా చేద్దాం అంటే చేద్దాం అనుకుంటున్నారండి. మరి కుర్ర అంటున్నారు, మీరు కూడా కుర్రోళ్ళు పెద్దోడిని కుర్రోడిని పెద్దోడిని ఇంకా అంతే. అంటే మరి ఆ జనసేన కోల్ని కుర్రోళ్ళు ఉంటారంట కదా, పెద్దలు ఎవరు ఉండరు అంటున్నారు, ఓటేసి వాళ్ళు ఎవరు ఉండరు? పెద్దోళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అంతా తిరబడ్డదండి. అంత మారింది. అంటే ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పి అంత జనసేన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి ఏం చేద్దండి, ఇంకా ఆ గవర్నమెంట్ ని చేయలేదండి. గవర్నమెంట్ ని మారుతుంటది. ముందు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ గారిని చేశారు. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని చేస్తారు. ప్రభుత్వం మారాలి కదండి. అది మంచి జరుగుతుందని ఆయన మారితే మీ నియోజకవర్గం ఏమండి మంచి చేస్తే చెడు చేస్తే అన్ని ముందు మనం కలకాశం ఏంటండి. ఏదైతే అది అవుతుంది, నిజ అవుతుంది, గొయ్యి అవుతుంది. ఏం చెప్తావు? ఎలా ఉన్నారు? ఏం పేరు? మాణిక్యం గారు. ఏంటి మరి మాణిక్ గారు ఎంత ఎండలో కష్టపడుతున్నారు? మరి ఇంటికి కూకుంటే జరుగుతుంది.
ఆరోగ్యం గట్రా ఎలా ఉంటుంది మరి మంచి ఎండలో? కొంత బాగానే ఉంటుందండి. అందుకే బాగపోతే ఇక రానిరం ఏదో కొంత అటు ఇటు నడుతున్నాం కనుక ఏదో వచ్చి కొంత ఏదో కొంత కనపడుతుంది. ఫంక్షన్ వస్తుందండి. మరి అలా ఉంటది ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎలక్షన్ ఇంక కళ్యాణ్ గారే అన్నారండి. కుర్రోళ్ళు కూడా మా కుర్రోళ్ళు అందరూ దానికి కొట్టుకుంటారు. మీరు ఆయనకే అంటారు. ఏంటి ఆయన తెలుసా మీకు? తెలుసా? చూసారా? చూసాం కదండి. చూసాం ఇంకా చుట్టూ ఈ చుట్టూ అందరూ అంటున్నారు మార్చాలంటున్నారు కదటండి. మార్పు రావాలి కదా కళ్యాణ్ గారికి అంటున్నారు. కళ్యాణ్ గారికి గుర్తు ఏంటండి అయింది? అదే గ్లాసు మంచినీళ్ళు కన్నా సారా ఎక్కువ దొరుకుతుందండి. మరి ఏంటి ఇక్కడ మద్యపాన నిషేధం చేయలేదు, పోనీ బెల్ట్ షాపులు తీసేస్తున్నారు కదా, తీస్తారా? ఏం తీసారండి ఇంకా ఎక్కువైపోతానే. ఓ కొట్టు ఏ కొట్లో చూసినా ఈ బ్రాంతి కాయలే కొట్లు అమ్మేస్తారు పబ్లిక్ గానే. మరి ఏంటి మరి ఇప్పుడు మీరు పొద్దున అంతా పని చేసుకుని వెళ్తారు, సాయంత్రం పడుకుందాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి కొంచెం ఎంత కొంత వేసి పడుకుంటారు, అది కూడా కల్తీ జరుగుతుంది అన్న నిజమేనది? కల్తీ కల్తీ అయితే బాగా ఒకటి కల్తీ అంటే అన్ని కల్తీ అండి. అన్ని కల్తీ. మరి ఏంటి ఇక్కడ ఊర్లోని పప్పు ఉప్పు దొరకకపోయినా బెల్ట్ షాప్ లో మందు అది దొరుకుతుంది అంటే నిజమేనా? నిజమండి. నిజమంటారు. ఈ మధ్య కష్టపడుతుంది అనుకోండి, ఆ సంపాదించిన సారాకి కష్టపడేది కళ్ళు కన్నట్టు ఉంది. అంటే ఇక్కడ మద్యపానం నిషేధం కాకుండా ఇంకా ఎక్కువైపోయింది. నిషేధం కాదు, ఇన్నాళ్ళ రోజులని ఏదో అప్పుడప్పుడు పట్టుకుని పోరు, అది కూడా లేదు. ఆ పట్టుకుంటే ఎలా వెళ్తున్నారు అనుకోండి, ఆ వెనకాల ఎవరు తీసుకొచ్చేస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారో తెలదు. అది పని చేసినాడు ఊళ్ళో అంతండి. ఇప్పుడు ముందు కన్నా రేట్లు పెరిగినాయి అంటే నిజమేనా? 20 రూపాయలు ఉండదండి ప్యాకెట్, 50 రూపాయలు ఇప్పుడు సారా ప్యాకెట్. సారా అమ్మకూడదేమో కదా, సారా నిషేధం. అమ్మకూడదంటే ప్రభుత్వం చర్య తీసుకోవాలండి. అది ప్రభుత్వం చర్య తీసుకోవాలా. అలాగా మరి మీకు అంతా ఓకేనా? మరి ఇక్కడ పని పరంగా ఉపాధి హామీ పథకం పని మా ఫీల్డ్ ఆఫీస్ అయితే బాగా చేస్తారండి. ఇప్పుడు మీరు 100 రోజులు పని చేసుకుంటారు, దాని తర్వాత ఏం పని? ఏదైనా చిన్న చిన్న పనులు, రైతు పనులు ఉంటాయి. రైతు పనులు ఉంటాయి, రైతు పనులు ఒప్పుకున్న పోతారు. ఇంకా మా క్లాట్ ముసలి ఇంకేదే పని. మీకు 250 రూపాయలు 300 వస్తుంది. 300 వస్తుంది. అది అలాగే వెళ్తే మీకు ఒక నూనె ప్యాకెట్ కందిపప్పు కొంట అయిపోద్ది. కరెంట్ బిల్ కట్టడానికి కూడా సరిపో మరి ఏం చేస్తాం. తర్వాత ఎలాగంటే ఏదో తీద్దాం అప్పు చేసుకుంటాం, తీర్చలేకపోతాం, ఆ కొంప కూడా అమ్ముకుంటాం అంతే. అలా తీర్చలేనప్పుడు ఊరుకుంటాడా? అప్పు ఇచ్చినట్టు ఊరుకుంటాడు. అలాగే వేరే పనులకి వెళ్ళలేరండి, వెళ్ళాము. మరి ఏంటి మరి ఇంకా ఇలాగైతే మరి ఏదో మారాలేమో కదా, ప్రభుత్వం మారాలి, మీరైనా మారాలంటారా? మేము ఎలా మాత్రం ప్రభుత్వం మార్చాలి. మా కష్టాలను ఆయన చూసి దృష్టిలో పెట్టుకుని ఆ కష్టం ఎవడ ఎంత కష్టం ఉందో దాన్ని బట్టి ఆ ప్రభుత్వం నడిపితే అదే. మరి ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ పిఠాపురం? ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని వంగగీత కూడా బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నాను ఇంకా అని చెప్పి అంటున్నారు కదా. అంటున్నారని చేసిందండి, ఆవిడ చేసిన వాళ్ళు ఆవిడ చేసింది. ఏదైనా కొత్తదనంగా చూస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీని పట్టుకుని అది చేస్తాను అంటున్నారు. ఇంటికాడ ఆడవాళ్ళతో సహా పవన్ కళ్యాణ్ గారికి వేయాలన్న మాట. మరి అంటే ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఈసారి ఓడించేస్తే గనక రాజకీయాలను తప్పుపోతారు, మనం హ్యాపీగా ఉందని చెప్పి మిగతా పార్టీలు అనుకుంటున్నాండి. ఏదో ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా. అంటే మరి ఓడిపోతారంటారు, ఇక్కడ నెగ్గుతారా? ఓడిపోతున్నది అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే గ్యారంటీగా ఇక్కడ ఈ ఎమ్మెల్యే వచ్చేస్తారు. మరి 100కు 90 మంది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. అంటే ఓటే కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫేవరెట్ సంఖ్యలండి దాని మాటకెళ్ళే. ఇప్పుడు వాళ్ళకే కూడా కొంతమందికి ఓట్లు వచ్చేసాయి కదా 18 సంవత్సరాలు. మరి ఓట్లు పెరిగాయి కదా, ఓట్లు ఇంత ముందు కన్నా ఇప్పుడు పెరిగాయి. మరి ఏంటి ఇప్పుడు పార్టీ కుర్రోళ్ళు మాత్రం ఉంటారని చెప్పి అంటారు, నిజమంటారా లేకపోతే అన్ని వర్గాలు ఉంటాయా? కుర్రోడు కానించి వృద్ధుడి దాకా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట. కుర్రోడు లేకపోవచ్చండి, ఏదో వాళ్ళ సరదా అలవాటు చేస్తారు. ఓటైతే మాత్రం ఆయనదే. ఏంటైంది గుర్తు ఏంటండి? గ్లాసు ఎంపీ గారికి ఈయనకి కూడా గ్లాసు, 2 గ్లాసు. రైట్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు
కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కౌలు రైతులకైనా రైతులకైనా అందరికీ అండగా ఉంటున్నారు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీరంతా రైతులంతా ఆయనకు అండగా ఉంటారా ఈసారి? రైతులంతా అండగా ఉంటామండి. రైతులందరూ కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అతనికే సపోర్ట్. ఈయన కూడా పదవి రాగన క్రితమే చేశాడు కదా, ఇంకా చేస్తాడని ఆశించడం. అది చేస్తాడని అదే ఆశలో ఉన్నారు. ఏంటంటే మీరు చెప్పనా? పవన్ కళ్యాణ్ గారికి అండి ఓటు. అంటే రైతులు అందరూ ఆయన వెనకాల ఉన్నారంటారు. అది ఆయన వెనకాల ఉన్నారండి. ఇప్పుడు ఓన్లీ కుర్రోళ్ళు అంటారు మరి. కుర్రోళ్ళు కాదండి, అందరూ పెద్దోళ్ళు కుర్రోళ్ళు అందరూ ఆయన వెనకాల ఉన్నారు. 190 మంది మా ఊరు 190 మంది ఉంటారండి. పిల్ల కూడా గలత కూడా ఒకటి ఏమంటుందండి, అంటే కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారంటే ఈయన సపోర్ట్ చేస్తున్నారు కుర్రోళ్ళు. మీరు చెప్పండి సార్, ఏ విధంగా ఉంటది ఇక్కడ? గ్యాస్ అండి. గ్లాసే గ్యాస్ రెండు గ్యాస్. రెండు గ్లాసే. ఎందుకు అంత ఆయన మీద అంత నమ్మకం దేనికి? అనకే సంకాయలు అండి. నమ్మకం ఆయన మీద దేనికి అంటున్నారు? గ్లాస్ అంటున్నారు కదా. గ్యాస్ బాగా చూస్తారండి గ్యాస్. అది అంటే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ గారు కూడా బాగానే చూసుకుని మీరేమో సంకాయలు. పవన్ కళ్యాణ్ గారు అన్నా, ఇక్కడ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే మేము ఇలాగ ఇక్కడ పథకం పనులతో మాట్లాడడానికి వచ్చాం. ఇంకా ఎలా మీరు ఇక్కడ కనిపించారు అంటే ఏంటన్నా ఈసారి ఎలాగ ఉంటది? సరే నియోజకవర్గమా మొత్తం స్టేటా? నియోజకవర్గం. నియోజకవర్గం అంటే మాది పిఠాపురం నియోజకవర్గం. పీఠాపురం. అంటే ఇక్కడ విరవ వచ్చాం. ఇక్కడ విరవలో కొంతమంది పథకం పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మాది విరవే. మీదే విరవే అంటారా? అంటే ఈ పథకం పనులు ఎలా ఉంటాయి అన్న? కొంచెం మీ మాటలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఏమైనా? పథకం పనులు అంటే వ్యవసాయ పనులు పట్టినప్పుడే పథకం పనులు పడతారు. అప్పుడు రైతుకి ఒక ఇబ్బంది అవుద్ది. అంటే ఖాళీ టైంలో పెట్టితే రైతుకి అంత ఇబ్బంది ఉండదు. రైతుకి రైతు కూలీ కావాల్సినప్పుడే ఇలా పథకం పని పెడతారు. వీళ్ళు వాళ్ళు కావాలని తీసుకెళ్లి జనాన్ని కాళ్ళ కూర్చోబెడతారు. అప్పుడు ఏమవుద్దంటే ఆడికేమో వచ్చి డబ్బులు పోతాయి. 300 ఇస్తానంటారు, 250, 200 వస్తాయి వాళ్ళకి, అంతే. అంటే ఇక్కడ పథకం అంటే వాళ్ళకి చేతిలో పని ఉన్నప్పుడు పథక పనులు జరుగుతాయి అంటారు. ఆ చేతిలో పనులు ఉన్నప్పుడు ఏమో ఆడికేమో చేతిలో పని చేయని మనిషి కావాలా. ఇక్కడ వీళ్ళేమో పథకం పని కాకేస్తారు. రాకపోతేనేమో ఒత్తిడి అంటే ఏముండదు మీకు, అలా కోటకొడ్డు లేకపోతే ఏదో ఉంటది కదా. వాళ్ళకి ఇంక ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళని ఆ ఇబ్బంది పెడతాం. వీళ్ళు వచ్చి కాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ఇచ్చి 250 రూపాయలు దేనికి సరిపో. కానీ ఇంకా ఏదో అవసరం కొద్ది చేస్తారు. ఇంకా అంతే, ఏ సచ్చినోడి పెళ్లికి వచ్చి కట్టమని చేస్తారు. ఇప్పుడు మరి వాళ్ళ ఇంట్లో కానీ ఇప్పుడు వాళ్ళ పొలాల్లో కానీ పనులు ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతాయన్నా మరి? అప్పుడు అదేనా మానుకుని రావాల్సిందే. కాకపోతే కార్డు తీసేస్తారు. నువ్వు రాలేదంటే కార్డు తీసేస్తారంటారు, అంతే. ఇప్పుడు 100 రోజులు పని కదన్నా, 100 రోజులు తగ్గట్టు 100 రోజులు చేయాలి. లేకపోతే మధ్యలో ఎప్పుడైనా బ్రేకులు తీసుకోవచ్చు? బ్రేక్ తీసుకోవచ్చు. బ్రేక్ తీసుకుని పంటలో రైతు ఒడినాట్లు వేసినప్పుడు, కోతలకు వచ్చినప్పుడు, పంటలు పన్నప్పుడు ఆ బ్రేక్ చేసి ఖాళీ టైంలో పెట్టుకోవాలా. మాది 2 పంటల బండి భూమి. అలాగని ఓన్లీ ఒకటే పండుతుంది. అది క్రితం అన్ని రకాల పంటలు ఉండి, చెరుకు ఉండేది, షుగర్ కేన్ వేసుకోరు. ఇదంతా ఇక్కడ సామలకోట ఫ్యాక్టరీ ఉండేది. మా చిన్నప్పుడు పిఠాపురం ఫ్యాక్టరీ ఒకటి ఉండేది. ఇప్పుడు ఉన్న భూమిలో సగ భాగం 3 వంతుల భాగం చెరుకు తోట ఉండేది. అది గవర్నమెంట్ నిర్వీర్యం చేసిందా లేకపోతే గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసిందా అన్నది రైతులకు కూడా తెలియదు. ఆ ఫ్యాక్టరీలు ఆపేశారు. గిట్టుబాటు లేదని ఫ్యాక్టరీలు ఆపేసి రైతులకి మొండిచి చూపించారు. ఆ ఫ్యాక్టరీలు లేకపోవడం వల్ల ఈ రైతులు అందరూ కలిపి ఈ మిల్లర్ దొరికేస్తున్నారు. బత్త 75 కేజీలు బత్త, వరి ధాన్యం బత్త. అది గిట్టుబాటు ఏమవుద్ది, 30 బత్తాలు పండుద్ది. 30 బత్తాలు పెట్టుబడి సరిపోద్ది. మీరు రండి, పర్లేదు. వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్తానులే. అసలు పని ఏ విధంగా ఉంటది ఇక్కడ? 10:30కి మాకు విడుదల ఇంటికి. అది నుంచి ఇక్కడ ఉంటున్నాం. 6 నుంచి 11 వరకు, 10 వరకు, 10 వరకు. ఏంటి మీకు ఇది పనులు ఎలా ఉంటే సంవత్సరం అంతా ఉంటుందా లేకపోతే? సంవత్సరం అంతా కాదండి, ఒక 4 వారాలు 5 వారాలు ఇస్తారంటే. అంటే ఈ పథకం పరంగా 100 రోజులు పని చేస్తారు నార్మల్ గా అయితే. 100 రోజులు పనులు ఉంటాయమ్మా మీకు? ఉంటాయి. నెల రోజులు ఉంటుందా లేకపోతే? నెల కాదండి, మాకు 3 వారాలు అంతకా
ఓ కొందరికేమో 4 వారాలు కొందరికి 5 వారాలు ఇలాగ ఇస్తున్నారు. వెనకాల వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇస్తలేదు. మీరు 100 రోజులు పని ఉంటదంట కదా మీకు? ఏది లేదు. అదిగో మా పేర్లు తీయమంటే తీస్తాడు. అడుగు అక్కడ ఉన్నాడు. మా జట్టుకి అయితే మాత్రం 3 వారాలు తప్పితే 4వ వారం పని లేదు మాకు. ఎంత రోజుకి ఎంత? రోజుకి ఎంత పెడుతున్నారు? 1500 1400 వారానికి.